ఈ శంకరన్ అన్ని గిట్లా చేస్తాడు. ఇగో డొక్కు బండి పెట్టిండు మధ్యలో ఈ దొరబాబు కానీ ఎక్కించుకున్నారు. ఈ టైం అయింది. సరే ఏదో టైంకి వచ్చాక పదండి. నడుని. ఆగండి. ఏమేం జానకి? మీకేమైనా అర్థం పడుతూ ఉందా? ఇక్కడ షూటింగ్ ఏంటి? వెళ్దాం అది పదండి. కాదు జానకి, ప్లీజ్ శంకరన్ నేను ఉన్నాడు, చెప్పే- మేము ఉన్నాం. వెళ్దాం పద. పదమ్మా పద. నేను చెప్పేది మీరెవరు వినరు. సార్ సార్ రిచ్గానే ఉంది. బాగా వర్కౌట్ అయ్యేలా ఉంది. వర్కౌట్ అంటున్నాం ఏందన్నా? రండన్నా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. అదే షూటింగ్. పదండి. రండి. అరే లొకేషన్ అదిరిపోయింది రా బాయ్. మన సినిమా సూపర్ హిట్టే. అవునురా. డైరెక్టర్ అయిపోతావు. థ్యాంక్ యూ రా. మనం కిందంతా చూసి పైకి పోతాం. అలాగే నాతో పాటు నువ్వు కూడా రావాలిరా. నువ్వు ఎక్కంటే అక్కడైనా హే. చూడు. ఫిగర్ అదిరిద్దిరా. ఎవరు మీరు? నేను కెమెరామ్యాన్. ఎందుకొచ్చారు? షూటింగ్ షూటింగ్. ఏం కావాలి? నువ్వే కావాలి. ఎవరు మీరు? ఎందుకొచ్చారు? ఏం కావాలి? ఒరే ఇది మనిషా దైవా? అరే రే దెయ్యం అనుకో పాదాలు వెనక్కుంటాయి. అదే మనిషి అనుకో పాదాలు ఎందుకొచ్చారు? మాట్లాడుతున్నా కదా. ఏం కావాలి? ఒరే నువ్వు చూడరా. నువ్వు చూడరా. నువ్వే చూడరా. నువ్వే చూడరా. అయితే ఇద్దరు కలిసి చూడరా. సార్ 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 ఎక్కడ కనబడ్డేంట్రా? ఏమో సార్ 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 ఇదేంట్రా, ఇది దెయ్యాల కొంపలా ఉంది. కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఇక్కడుండేది కూడా మనుషులే. సార్ మీరు ఎక్కడున్నారా? అసలే కొత్త ప్లేసు, పైగా చీకటిగా ఉంది, అందుకే సార్. ఈ టైంలో రావడం ఏంటి? అది దారిలో వెహికల్ ట్రబుల్ ఇచ్చింది సార్. సరే, రూమ్స్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. పొద్దున్నే మాట్లాడుకుందాం. గుడ్ నైట్. ఓకే, గుడ్ నైట్ సార్. ఏంటిది శ్రీరామ్? ఈ ఇల్లేంటి? ఇక్కడ షూటింగ్ ఏంటి? నాకేదోలా అనిపిస్తోంది. నువ్వు ప్రతిదానికి ఎలా ఆలోచిస్తావేంటి? షూటింగ్ అవగానే వెళ్ళిపోతాం కదా, ఇక్కడే ఉండిపోతావా? జానకి చెప్పిన దాంట్లో తప్పే ఉందిరా. ఇక్కడ వాతావరణం చూస్తుంటే ఇక్కడ షూటింగ్ చేయడం అవసరమా? అవును కరెక్టేరా. నాకు కూడా అంత పరిశాన్ అవుతుంది. నాకు డౌటే, ఇక్కడ ఏదో జరుగుతుంది. ఉదయాన్నే వెళ్ళిపోదాం. షూటింగ్ వద్దు, ఏమీ వద్దు. ఏమంటారు? సరే, మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోదాం. హలో, ఏంటయ్యా బాబు, ఇష్టాలు అనుకుని మీరే ఒక నిర్ణయం తీసుకుంటే ఎలా? 4 రోజులు షూటింగ్ ఫినిష్ చేసుకుని వెళ్ళిపోదాం. మీరేం కంగారు పడకండి, మీకేం భయం లేదు. అంతా నేను చూసుకుంటాను. కొత్త ప్లేస్ కదా, మీరు రెస్ట్ తీసుకోండి. మీ ముగ్గురు ఇక్కడే ఉండండి, మీ ఇద్దరు నాతో రండి. సరే రండి.
ఓం నమ శివాయ ఏమిటి నీ మాయ ఓం నమో శివయ్య అంటే నేహాయ ఓం నమ శివాయ ఏమిటి నీ మాయ ఓం నమో శివయ్య అంటే నేహాయ ఆకారం బోడిదంట ఆహార్యం బూడిదంట ఆకారం బోడిదంట ఆహార్యం బూడిదంట ఓం నమ శివాయ ఏమిటి నీ మాయ ఓం నమో శివయ్య అంటే నేహాయ వినబడెన గరళ కంఠ ఇన్నాళ్ళకి గుండె గంట లయకారుడు నీ వంట నీ వెనకే నేనుంటా నటరాజువు నీ వంట నీదే ఈ నటనంత నటరాజువు నీ వంట నీదే ఈ నటనంత ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర ఓం సార్ తన పేరు జానకి సార్, హీరోయిన్. పేరుకు తగినట్టే ఉన్నావు. ఎవ్వరూ పడి ఉండరు నీ వెంట, నువ్వు పడకూడదు మరే రావణుని కంట. పరిపూర్ణమవ్వాలంటే మానవ జీవితం పరమాత్మ సేవలో అవ్వాలి అంకితం. ప్రతిరోజు పలుకుతుంది మనకు స్వాగతం, ప్రతి క్షణం గుర్తుకు రావాలి మన గతం. శివోహం. రే కెమెరా ఎక్కడ కింద పెట్టమంటావు? పెట్టుకో, కింద పెట్టుకో. ఏమి లేకుండా ఏడ పెడతావరా? టీ. రాత్రికెళ్ళి టీ తాగడం మానేసినా కదా. మరి మీకు? నేను ఆడవాళ్ళకి అందనంత దూరాన్ని ఉండాలని, వాళ్ళు ఏమి ఇచ్చినా తీసుకోకూడదని అన్నపూర్ణ స్టూడియో మీద ఒట్టేసుకున్నానండి. అరే అన్నపూర్ణ స్టూడియో మీద ఒట్టేసినవా, అన్నపూర్ణ ఆంటీ మీద ఒట్టేసినవారా? చెప్పుకోరా నీ గురించి. నా పేరు దొరబాబు అండి, కెమెరామెన్. యూట్యూబ్ లో మంచి ఫేమస్ సార్, బాగా తీస్తాడు. టీ? పర్లేదు సార్. సార్ తను తన పేరు సుమతి. తను పలకరిస్తే తప్ప మీరెవరు పలకరించకండి. తీసుకోండి. సార్ నమస్కారం సార్. ఏమిటా దొంగ చూపులు? అదే ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? సార్, రాత్రి వీళ్ళతో పాటు నేను వచ్చాను సార్. నా పేరు సిల్వర్ స్క్రీన్ శంకర్ సార్. విలన్ సార్. నిజ జీవితంలోనా? కాదు సార్, సినిమాలో విలన్ సార్. సినిమాలో విలన్ అయితే వీళ్లతో ఉండకుండా ఇక్కడేం చేస్తున్నావు? అదే ప్రాపర్టీస్ చెక్ చేస్తున్నాను సార్. ప్రాపర్టీస్. ప్రాపర్టీ చెక్ చేస్తున్నావా? ఎక్కడ ఏముందో చూసుకుంటున్నావా? అక్కడ మీరు జానంలో ఉన్నప్పుడు వచ్చాను సార్. మీ జానం చెడగొట్టడం ఇష్టం లేక ఇక్కడే ఉన్నాను సార్. ఎవ్వరు ఎవరిని చెడగొట్టలేరు. ఎవరికి చెడు ఆలోచనలుంటే వాళ్లే ముందు పోతారు. తెలుసు సార్. అంటే తనకు కొంచెం స్పీడ్ ఎక్కువ అండి. షూటింగ్ అయిపోతే తొందరగా వెళ్ళిపోదామని, అంతే సార్. తొందరపడ్డవాళ్ళు తొందరగా పోతారు. ఏంటి అందరు అలా ఉండిపోయారు? మిమ్మల్ని టెస్ట్ చేయడానికి జోక్ చేశానంతే. ఓకే సార్ జోక్ చేసేటంట. కొంచెం ఎక్కువైంది. మీకు కావాల్సింది చూసుకోండి, వెళ్ళండి. ఉంటాను సార్. ఈ చూపేంట్రా బాబు.